మాట్లాడటానికి ముందు తన్ని ఒక హీరోగా బాగా ఎదగబెట్టాలని చెప్పి ప్రోత్సహిస్తూ వెనకున్నటువంటి వాళ్ళ అబ్బాయిలైతేమి, అలాగే మా ఆర్వీఆర్ స్నేహితులంటే ఎలా ఉండాలనే దానికి ఇది నిదర్శనం. ఒక స్నేహితుడిని పుష్ చేసేదానికి లీడ్ చేసేటటువంటి వెంకటేశ్వరరావు గురించి మాట్లాడాలి. అలాగే మా గంట ఏదైతేమి అందరూ చేరి మంచిగా సంజీవిని సెలెక్ట్ చేసుకోవటం అనేది మంచి పరిణామం. శివ ప్రతి సినిమా ఫస్ట్ సినిమా దగ్గర నుంచి క్లాపులు నేను అశోక్ మేము రెగ్యులర్గా పర్మనెంట్ అయ్యాము. జెన్యూన్గా చెప్పాలంటే సినిమా దినదినాభివృద్ధి చెందినట్టు ఆయన ఒక్కో సినిమాకి స్టెప్స్ పెంచుకుంటూ పొజిషన్ పెంచుకుంటూ అలానే క్యాస్టింగ్ వైజ్ బాగా బెటర్ చేసుకుంటూ కమర్షియల్ సినిమాల్లోకి బాగా లీడ్ చేస్తున్నాడు. డెఫినెట్ శివశంకర్ మీకు ఈ సినిమా పెద్ద లీడ్ అవ్వద్దని నా నమ్మకం. యాక్చువల్గా దీనికి ముందు సినిమానే నీకు ఆర్టిస్ట్గా పేరు వచ్చినా డబ్బు చాలా రావాల్సిన సినిమా అది మిస్ఫైర్ అయింది. డెఫినెట్గా ఈ సినిమా అన్ని కోణాల్లోనూ బాగుంటుందని చెప్పి బాగా ఫైట్ చేసావు, బాగా ఎమోషన్స్ ఉన్నాయి, మంచి కాన్సెప్ట్, సాంగ్స్ బాగున్నాయి, డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు అన్ని విషయాల్లోనూ. నాకు ఈ సినిమా ఈ ఫీలింగ్ రావడానికి కారణం మా బావ శ్రీహర్ ఉండేవాడు. శ్రీహర్ని హీరోని చేయటానికి సినిమా ఇండస్ట్రీ పెద్ద తాపత్రయం వల్ల కేవలం తన తోటి స్నేహితులు, తన వెలవిషర్సే తనేదో స్టార్ని చేయాలంటూ అతను రియల్ స్టార్ అయ్యాడు. అలాగే ఈరోజు శివ అలాగే ఒక శ్రీహరి ఎలాగా స్టార్గా ఎదిగాడు, మిడిల్ ఏజ్లోనే మంచి సినిమా ఇండస్ట్రీకి మంచి లక్ ఉంటుంది. డెఫినెట్గా నువ్వు మంచి స్టార్ అవ్వాలని చెప్పి అదే చెప్తండి. అదే గంట మాత్రం పోయాడు. దాదర్ ఎక్స్ప్రెస్ ఘటనలన్నీ తను పెళ్ళికి కూడా కారణమైంది, ఆ సినిమానే అయింది. ఏదేదేమైనా తను కూడా ఈ డయాస్ మీద అనుకోకుండా తలుచుకోవటం అనేది రియల్గా అతని విషయస్ నీకు ఉంటాయి. డెఫినెట్గా ఆశీర్వచనాలు. డెఫినెట్గా ఈ సినిమా 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. పెద్ద కాంపిటీషన్స్ ఉండవు, బాగా థియేటర్లు దొరికినాయి. మంచి సినిమా అవ్వాలి, ఇంకా మంచి కమర్షియల్ సినిమాలను చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎంటైర్ టీంకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పొంగలకే అందరూ చాలా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్. సూపర్ సార్. మీ వర్డ్ ఎందుకనంటే మేమిద్దరం పూజారులను కామన్గా ఈ ప్రతి సినిమాకు ఉంటాం కాబట్టి ఆయన త్రోట్ బాగలేదు కాబట్టి ఈ వాయిస్ అంతా అయిందేను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. హ్యాపీ న్యూ ఇయర్. సంక్రాంతికి గ్యారంటీగా ఆయన వాయిస్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సక్సెస్ మీట్లో గ్యారంటీగా మాట్లాడతారు. ఆయన ఒక ప్యాషన్తో ఎప్పుడు బ్రహ్మాండమైన సినిమా చేయాలి అని చెప్పి గతంలో అప్పట్లో ఒకడు ఉండేవాడు కాడి నుంచి చూసుకుంటే ప్రతిదీ అక్కడ ఒకడు ఉండేవాడు. అది కూడా మంచి సినిమా బాగా చేశారు. సో ఇప్పుడు మేకోడి సంజీవ్ గారు అంటే ఎడిటింగ్ ఈయనే చేశారు. సరే అప్పుడు కొంచెం ల్యాగులు ఉంటే ల్యాగులది నేను కొంచెం ఎడిటింగ్ చేశాను నేను అప్పుడు. సో అది పర్ఫెక్ట్గా వచ్చింది. దాని తర్వాత మన సంజీవ్ పర్ఫెక్ట్ ప్లాన్తో ఒక ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా చేస్తాడు. తను ఒక నిరంతర శ్రామికుడిలాగా పనిచేస్తాడు. ఇటు కన్నడ సినిమా చేసినా ఇటు తెలుగు సినిమా చేసినా అది చేస్తాడు. ఇక ఈయన శివ గారికి అయితే అసలు ఆ తాపత్రయం కానీ అసలు ఆ ప్యాషన్ కానీ అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ రాఘవరెడ్డి ఒక టైటిల్, దాంట్లో మల్టీ డైమెన్షన్స్ అంటే రకరకాలు, ఒక యాక్షన్ ఉంది, ఫ్యాక్షన్ ఉంది, మళ్ళీ ఒక లవ్ స్టోరీ ఉంది, తర్వాత దాంట్లో ఒక మళ్ళీ ఫ్యామిలీ స్టోరీ ఉంది. అన్నీ అంటే కళ్ళ కలిపి ప్రేక్షకులకు ఏది కావాలనుకుంటే అది
ఒక పక్క నుంచి ఇటు వైఫ్తో ఉంటూ అటు మళ్ళా సైలెంట్గా వాళ్ళని చంపేయటం వీళ్ళని చంపేయటం ఇవన్నీ కూడా కమర్షియల్ ఫార్ములాలు. అన్ని కమర్షియల్ ఫార్ములాస్తో చూసుకుని పర్ఫెక్ట్గా శివగారు ప్లాన్ చేశారు. ఇక నిర్మాత ఆర్ వెంకటేశ్వరరావుకి వస్తే దాదాపు 33 ఏళ్ల క్రితం నుంచి ఆయన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళకి చేదోడు వాదోడుగా ఒక ఎమ్మెల్యే కాలనీ గెస్ట్ హౌస్ నుంచి ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ అచ్చిరెడ్డి గారు కానీ ప్రతి ఒక్కళ్ళతోనూ చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన నిరంతర ప్రయాణం ప్లస్ ఒక మిత్రుడిగా శివగారికి చేయటం కానీ అది చూసుకుంటే తర్వాత లేటర్ పరిణామంలో మన అశోక్ కుమార్ గారికి వియ్యంకుడు అయ్యారు. సరే వియ్యంకుడు అయినప్పుడు సరే ఆయన నటుడు నిర్మాత, నేనేదో ఒట్టి నిర్మాతగా అయిపోతే బాగుండదని చెప్పి ఆయన కూడా ఇప్పుడు నటుడు నిర్మాత అయిపోయాడు. సో వాళ్ళిద్దరికి అది మ్యాచింగ్ అయిపోయింది. ఇక మా గంటా శ్రీనివాసరావు చూసుకుంటే గతంలో నీకోసం అనే సినిమాకి నంది అవార్డు సాధించిన నిర్మాత ఆయన. అదే కాకుండా సబ్సిడీస్ ఎంతోమంది పెండింగ్, మా కళ్యాణ్ గారి కాడి నుంచి దాదాపు చాలామంది పెండింగ్ ఉంటే ఒకే ఒక్కడు పోరాడి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. కంపల్సరీ ఆ పెన్షన్స్ కావాలి అని చెప్పి దానికి చాలామంది ఎంతో నిరుత్సాహపరిచినా కూడా లేదు అని చెప్పి సాధించి చేసినవాడు గంటా శ్రీనివాసరావు. ఆయన ఉండి ప్రొడక్షన్ ఇచ్చేయటం, తర్వాత జనార్దన్ గారు కానీ అందరితో కానీ ట్రావెల్ అవటం, సో ఆయన దీనికి చేదోడు వాదోడుగా ఉండటం ఇవన్నీ జరిగినాయి. సో ఇంతమంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ గారు కానీ అశోక్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో పెదాలతో మాట్లాడుతున్నాం, ఏదో పెదాలతో చెప్పేసాం కాకుండా రియల్ హార్ట్తో ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా బ్రహ్మాండంగా ఉండాలి. మా డిఎస్ రావు కానీ చూసుకుంటే డిఎస్ రావు కూడా నటుడు నిర్మాత. సరే నేను కూడా అనుకోకుండా నటుడు నిర్మాతను అయిపోయాను ఇదే కోవలో. సో మా కళ్యాణ్ గారు చూసుకుంటే సరే అశోక్ గారును కళ్యాణ్ గారు బాగా విడదీయరా అని బంధంలాగా ఉండేది. ఆ బంధంలో ఆ ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా ఈశ్వర్లో ఆయన నిర్మాతగా ఉన్నాడు, ఈయన నటుడు చేశారు. ఈయన ఒక ఇన్స్పెక్టర్ వేషం ఇచ్చాడు అప్పుడు. సో ఇట్ట అందరూ నిర్మాతలందరూ నటులు అయిపోతా అంటే పాపం నటులు ఏమైపోవాలి కొంచెం ఆలోచించండి. డెఫినెట్గా ఈ రాఘవరెడ్డి మనం చూసుకుంటే ఒక సమరసింహారెడ్డి కానీ ఒక వీరసింహారెడ్డి కానీ ఒక ఇంద్రసేనారెడ్డి కానీ ఇట్లా చూసుకుంటా భరత్సింహారెడ్డి కానీ చెన్నకేశ్వరరెడ్డి గారి అన్నీ ఆడిన సూపర్ హిట్లో డెఫినెట్గా ఈ రాఘవరెడ్డి కూడా సూపర్ హిట్ అయ్యి జనవరి 5 ఒక అద్భుతమైన డేటు. జనవరి 5కు ఒక హిస్టరీ ఉంది. మనకి ఎన్టీ రామారావు గారి గులే బకావళి కథ రిలీజ్ అయింది అప్పుడే, అతి పెద్ద హిట్. ఆ గులే బకావళి కథలో డైరెక్టర్ పేరు ఉండదు, దాని ముందు డైరెక్షన్ చేసిన సీతారామ కళ్యాణంలో డైరెక్టర్ పేరు ఉండదు. దాని తర్వాత ఎప్పటికో శ్రీకృష్ణ పాండవిలో డైరెక్టర్ పేరు వేసుకున్నారు. డైరెక్టర్ పేరు వేసుకుంటే అప్పట్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషను ఆయన డైరెక్టర్ పేరు వేసుకోవటం లేదు, ఆయన్ని ఏమీ చేయలేము, ఆయనే 24 క్రాఫ్ట్స్, అందుకని ఆయన బతిమాలి ఆయన్ని ఎట్టగొట్ట పేరు వేయించుకోవాలని చెప్పి పుల్లయ్య గారిని పంపిస్తే పుల్లయ్య గారితో ఆయన చెప్పింది ఏంటంటే నాకు ఎన్టీ రామారావు బిఏ అంటే 3 సంవత్సరాలు నేను పాస్ అయితే నాకు బిఏ డిగ్రీ వస్తుంది, అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితే నాకు డైరెక్టర్ అనే డిగ్రీ వస్తుంది, అప్పుడే నేను డైరెక్టర్ పేరు వేసుకుందాం అనుకున్నాను, కానీ మీరేదో ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ 3వ సినిమాకి నేను పేరు వేసుకుంటా, ఒకవేళ ఈ 3వ సినిమా ఫెయిల్ అయితే నేను అన్ని విభాగాల నుంచి నేను రిటైర్ అయ్యి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ 3వ సినిమా పేరు శ్రీకృష్ణ పాండవి వేసుకున్నారు. 3 సినిమాలు సూపర్ హిట్. ఆ గులే బకావళి కథ జనవరి 5 డేటు, ఆ డేట్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా గులే బకావళి కథ ఎన్టీ రామారావు ఆశీస్సులు అందరి ఆశీస్సులతో ఇది అతి పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సూపర్. డెఫినెట్గా నీ ప్రయత్నం నీ పోరాటం తొందరలో నిజ రూపంలోకి దాల్చబోతుంది. అలాగే థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు, మార్చిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉగాదికి అవార్డుల ఫంక్షన్ గ్యారంటీగా చేస్తామని చెప్పారు. ఈ సభాముఖంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ సబ్సిడీల విషయంలో గంటా పోరాటానికి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రం నీకు మంచి రెస్పాన్స్ వచ్చి నీ కార్యరూపం దాల్చబోతుంది. ఏదేదైనా ఈ రోజుకి ఇది మాత్రం జరిగింది. అనుకోకుండా ఈ డయాస్ మీద నువ్వు ఉన్నావు కాబట్టి నీకు చెప్పాల్సి వచ్చింది. రాఘవరెడ్డి ఈవెంట్ ద్వారా ఇక్కడున్న పెద్దలందరికీ, ప్రేక్షక సోదరులకు, పాత్రికేయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునే అవకాశం కల్పినందుకు చాలా ఆనందిస్తున్నాను. అలాగే రాఘవరెడ్డి సినిమా విషయానికి వస్తే ముందు కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పినట్టు అవార్డుల ఫంక్షన్ అనగానే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్. 2009లో ఇచ్చారు అవార్డ్స్, అంతే.
అదే సార్ 2009లో ఇచ్చారు అవార్డ్స్, లాస్ట్ అవార్డ్స్ అవే, తర్వాత ఇవ్వలేదు. నాకు బాగా గుర్తు, ఎందుకంటే మా అబ్బాయికి నంది అవార్డు వచ్చినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా. ఎనీహో సార్ అలాగే ఒక ఇక్కడున్న పెద్దల్లో వెళ్ళిపోయారా, ఆయన ఒక లైబ్రరీలా ఉంటుందండి మైండ్. అన్నీ ఎప్పుడో గులేబా కావాలి కదా రిలీజ్ డేట్లు అన్నీ ఆయన మైండ్లో ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. మళ్ళీ సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. నిజంగా రాఘవరెడ్డి సినిమా అంత విజయం చెంది మంచి పేరు రావాలని శివగారికి, ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు నా మదిలో కూడా అదే అనిపించింది. మన శ్రీహరి గారు లాగా అనిపిస్తున్నారు, కొంచెం ఆ మూడ్లో ఉంటుంది సినిమా అని. మా బ్యానర్లో ఇది 3వ సినిమా అండి. ఇది ఈ 3 సినిమాలు కూడా మా గంటా శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో తీయడం జరిగింది. గంటా శ్రీనివాసు, నేను, మా శంకర్రావు, మా స్నేహం 30 ఏళ్ళ స్నేహం మాది. మా గురువుగారు వల్లభ జాతరాన్ని గుర్తు చేసుకోవాలి ఈ సమయంలో, ఈ మధ్య కాలం చేశారు. ఆ స్నేహం ఆ రోజు నుంచి కూడా ఇండస్ట్రీలో ఉండి మళ్ళీ తర్వాత వ్యాపార రంగంలోకి వచ్చి వ్యాపారం చేసుకుంటూ మళ్ళీ సినిమా రంగానికి వచ్చి సినిమాలు తీసుకుంటూ ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాము. శ్రీ కళ్యాణ్ గారు మాకు అత్యంత ఆప్తుడు, మా స్నేహం కూడా 30 ఏళ్ళ స్నేహం. అట్లాగే ప్రసన్న గారు ఇండస్ట్రీలో ఉండి మా తోచిన చౌదరి బాధలకు సహాయం చేసుకుంటున్నాము ఇన్నేళ్ళ నుంచి కూడా. ఈ కళ్యాణ్ గారు అయితే మాకు ఎప్పుడు ఏ కావాలన్నా కానీ ఎప్పుడు చేసినా ఫోను లేదు రాను అనకుండా మా వెనకమాల సహాయం అందిస్తూ వచ్చారు. తర్వాత మా అశోక్ కుమార్ గారు, మేము అంటే ఫస్ట్లో పరిచయాలు లేకపోయినా తర్వాత మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం అయింది, దాంతో చుట్టంగా నిలబడింది. అనుకోకుండా ఆయన ఫీల్డ్లో ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా, మేము అనుకోకుండా ఫీల్డ్లోకి వచ్చాము. ఆ విధంగా కలిసినాం మా ఇద్దరికి. పోతే ఈ 3వ సినిమా ఈ రాఘవరెడ్డి యాక్చువల్గా సెకండ్ రిలీజ్ అవ్వాల్సింది, కొంచెం లేట్ అయింది. సరసల కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 5న థియేటర్లో రిలీజ్ పెట్టాము. దీనికి మీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ప్రెస్ కానీ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శివగారికి కంగ్రాచులేషన్స్, అండ్ సంజీవ్ మిగోటి గారు కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నాకెప్పుడు కథ చెప్తున్నారు. యా, అండ్ చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి అందరితో నాకు బంధువుల కన్నా సినిమా బంధువులు ఎక్కువ. సో అలాగా నాకు మా గంటా అంకుల్ ఎక్కువ. సో గంటా అంకుల్కి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా రాఘవరెడ్డి మూవీ టీంని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే మా హీరో గారు ఎనర్జీ చూశారు, హీరో గారితో 2 సినిమాలు చేశాను. సో తప్పకుండా మీతో జర్నీ చేయాలి. అలాగే మా డైరెక్టర్ గారు మల్టీ స్టార్ అనమాట, ఆయన యాక్ట్ చేయగలరు, యాక్ట్ చేసి చూపించగలరు, రైటర్గా రాయగలరు, పాటలు పాడగలరు, ప్రొడ్యూసర్ కూడా చేయగలడు. సో బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలడు అనమాట. మనకు ఒక ప్రొడ్యూసర్గా మనకు ఎంత బడ్జెట్లో ఏం కావాలన్నది దాన్ని బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలడు. సో మా యోగి అన్నకు ప్రతి సినిమాలో వేషాలు ఇస్తున్నారు సార్. మాకు కూడా మీతో జర్నీ చేయాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ జనవరి 5th థియేటర్లో కలుద్దాం. మేమందరం వస్తున్నాం, మీరు కూడా రావాలి, పెద్ద బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్నగారు పిలిచారు, వచ్చాం మేము. మా అన్నగారు రాహుల్ వెంకటేశ్వరరావు గారు, మా సోదరుడు రాహుల్ గారు, తర్వాత వారి వియంకులు అంటే మా వియంకులే అన్నట్టు అశోక్ కుమార్ గారు, మరియు చిత్ర కథానాయకులు శంకర్రావు గారు, శివ కంఠంనేని గారు, వీళ్ళందరూ నాకు చాలా సన్నిహితులు. వీళ్ళు పిలవడంతో నేను వెంటనే రావడం జరిగింది. అయితే సినిమా తీయడం అనేది చాలా గొప్ప పని. ఎందుకంటే మనము మానవ పరిణామ క్రమంలో చూసుకుంటే మానవుడు ఫస్ట్ కష్టపడము, ఆహార జంతువులాగా సంపాదిస్తూ ఆహారం సంపాదించుకోవడం, దాన్ని రక్షించుకోవడం అనేది పెద్ద పని అయిపోయింది అతను. ఎప్పుడైతే కొద్దిగా టెక్నాలజీ పెరిగి దాదాపు 50,000 సంవత్సరాల కింద నుండి నిప్పు కనిపెట్టడం జరిగింది, తర్వాత చక్రం కనిపెట్టడం, ఇట్లా అభివృద్ధి చెందుతా
దాంతో ఆహారాన్ని నిల్వ చేసుకోవడం తెలిసింది అతనికి. వ్యవసాయాధారిత పంటలు స్టార్ట్ అయిన తర్వాత టైం దొరికేది అతనికి. టైం దొరికితే ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఒక మంచి దిశ దశ రెండు కల్పిస్తుంది అనడానికి ఉదాహరణ రాఘవరెడ్డి రిలీజ్ అవటం. ఎందుకంటే ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక మాస్ హీరోకి ఎలాగైతే చేయొచ్చో అలాగే చేసాం. శివగారు నేను మూడో సినిమా హీరోగా అనుకోలేదు, ఓ 30-40 సినిమాలు హీరోలాగా ప్రజెంట్ చేసాం. వారు కూడా చాలా కష్టపడ్డారు. అలాగే మా నిర్మాతలు కూడా మేము ఏం అడిగినా కూడా దానికి నో అనకుండా సపోర్ట్ చేశారు. అలాగే రాశి గారు, నందిత, శ్వేత, రఘుబాబు, అజయ్ ఘోష్, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, శ్రీనివాసరెడ్డి, బిత్రి సత్తి, యోగి కత్రి, రాధాకృష్ణ, ఇక చాలామంది, అంటే పేరు చెప్పుకుంటే ఇంకా 100 మంది ఉంటారు. సో అంతమందిని ఒక చోట చేర్చి ఓ పెద్ద సినిమా, చిన్న సినిమా కాదు ఇది, ఓ పెద్ద సినిమా. పెద్ద సినిమాకి ఏం కావాలో అన్ని హంగులు దీంట్లో కూడా అమర్చి రాఘవరెడ్డిగా మలిచాం. దీనికి తెర ముందు నటినట్లు కష్టపడితే తెర వెనుక మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడింది. కో డైరెక్టర్ అనిల్ కుమార్, తర్వాత మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ భీమ్, మహేష్, ఇలాగ చాలామంది, దాదాపు ఒక 6-7 కుర్రాళ్ళు నా వెంట ఉండి ఈ సినిమాని చేయించారు. అలాగే ప్రొడక్షన్ దీంట్లో కొల్లిపర శ్రీనివాస్ గారు, అనిల్ గారు, అలాగే ఘంటా శ్రీనివాసరావు గారు, అలాగే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రమణ గారు, వాళ్ళు కష్టపడ్డారు. దాంతోపాటు మా టెక్నీషియన్స్ సినిమా బాగా రావడానికి అహర్నిశలు సపోర్ట్ చేసినటువంటి కెమెరామెన్ హరీష్, అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎడిటింగ్ ఆవుల వెంకటేష్, ఫైట్ మాస్టర్ సింధూరం సతీష్, డ్యాన్స్ మాస్టర్స్ భాను, కిరణ్, ఇలాగా అందరికి కూడా, అంటే లైట్ మెన్స్తో సహా, మేకప్ వాళ్ళతో సహా ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 9 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి నా సినిమా, నా దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా ఇది రాఘవరెడ్డి. యోగి నేను 2 సినిమాల్లో షేర్ చేసుకున్నాం. ఫస్ట్ రాఘవరెడ్డి అయిన తర్వాత ఆదిపురంలో కూడా మీ ఇద్దరం స్క్రీన్ షేర్ చేసుకున్నాం. అదే విజయభాస్కర్ కూడా ఇప్పుడు ఈ సినిమాలో రాఘవరెడ్డిలో మంచి క్యారెక్టర్ చేశాడు. మణిశంకర్లో కూడా మీ ఇద్దరం స్క్రీన్ షేర్ చేసుకున్నాం. సో అట్లాగే మా డిఎస్ రావు గారు పార్ట్ 2లో కూడా ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన కోసం ఆయన పార్ట్ 2 దూయాలని, ఎందుకంటే ఇది హిట్ అయితే తప్పకుండా ఇది ఒక ఏంటంటే జస్ట్ గోడచారి సిరీస్ లాగా తీయొచ్చు. ఇది డిఫరెంట్ కేసులు తీసుకుని డిఫరెంట్గా సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. సో మాకు మొదటి నుంచి శ్రీ కళ్యాణ్ గారు, ఇందాక ఆయన చెప్పినట్టు అశోక్ కుమార్ గారు, మా ఇంటి పూజారులాగా మాతో కొబ్బరికాయ కొట్టించి గుమ్మడికాయ కొట్టించేదాకా అంటుంటారు. అదేవిధంగా సినిమాని అక్కడ సినిమాని అయితే మేము కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచే రిలీజ్ చేసాము. సో అక్కడే నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ రోజున మేము గర్వంగా చెప్పుకునేది అంటే మేము సినిమా తీయగలం, రిలీజ్ చేయగలం. మా ఆఫీస్ నుంచే రిలీజ్ చేస్తున్నాం సినిమా. ఇది మోర్ దాన్ 200 హాల్స్ మేము ఆఫీస్ నుంచే బుక్ చేసాం. సో ఆయన నేర్పించినవి ఇచ్చే మాకు ఇట్లా ఇమీడియట్గా మేము కూడా దాన్ని లైన్లోకి తీసుకొచ్చాం. 3వ సినిమా వచ్చేసరికి సొంతంగానే మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మధ్యలో ఒక సినిమా భోజ్పూరి సినిమాలో యాక్ట్ చేశాను, శివాకా సూర్య అని. బయట కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు. పర్టికులర్గా ఈ సినిమాకి మొదటి నుంచి కూడా మీరు పాత్రికేయులు రివ్యూస్ విషయంలో కానీ సినిమా విషయాల్లో కానీ మా ముందు మాకు బాగా సహకరించారు. మధురపూడి గ్రామం అనేది నేను దాన్ని మాకు రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి సెలెక్ట్ అయింది. 700 సినిమాల్లో మనం సెలెక్ట్ అయింది. మొన్న ఈ మధ్యన కూడా నాకు పాత్రికేయ మిత్రులు విబి ఎంటర్టైన్మెంట్స్ అని వెండితెర అవార్డ్స్ ఇచ్చారు. అందులో మా కార్తీక్ ఏమో ఒక అవార్డు తీసుకున్నాడు నాతో పాటు. నేను అందులో నాకు బెస్ట్ విలన్ అవార్డు ఇచ్చారు మధురపూడి గ్రామం అనే దానికి. సో అంటే మాకు ఫ్యాషనే కాదు, వీ కెన్ ప్రూవ్ మా దగ్గర టాలెంట్ ఉంది అనేది మా మొదటి నుంచి మా నమ్మకం. విల్ డెఫినెట్లీ ప్రూవ్ అనుకుంటున్నాను.
మీ అందరి సహకారం ఉండాలి. ఈ జనవరి 5th రిలీజ్ అయ్యే సినిమా మీ అందరి సహకారంతో ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.